గాయస్ ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి లైనప్ చూస్తుంటే మెంటల్ ఎక్కుతోంది. మొన్ననే తమిళ డైరెక్టర్ ఎట్లీ గారితో క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి ఓకే చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు అల్లు అర్జున్ గారు. అండ్ ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారితో ఇంకో మూవీని ఓకే చేసుకున్నారంట. అది కూడా కేజీఎఫ్ అండ్ సలార్ 2 మూవీని కలిపే మూవీ అవుతుందని తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే నెల అనౌన్స్ చేస్తారంట. అయితే మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మాత్రం ఇంకో 2-3 సంవత్సరాలైనా పడుతుంది. ఎందుకంటే ఇటు హీరోకి అటు డైరెక్టర్ కి ఇద్దరికి ఉన్న ప్రెజెంట్ కమిట్మెంట్స్ అన్ని పూర్తయిన తర్వాతే ఈ మూవీకి షిఫ్ట్ అవుతారు. మరి వీళ్ళ చేతిలో ఉన్న మూవీస్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం 2 ఏళ్లైనా పడుతుందండి. అందుకే అంత తొందరగా ఈ మూవీని అనౌన్స్ చేయకూడదని ఫిక్స్ అవుతున్నారంట మూవీ మేకర్స్. మీరు ఒక విషయం గమనించారా? ప్రశాంత్ నీల్ గారు మన తెలుగు వారే అయినా పెరిగిందంతా కర్ణాటకలో. అండ్ ఆయన ఫస్ట్ 2 మూవీస్ కూడా కన్నడలోనే తీశారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న మూవీస్ అన్ని మన టాలీవుడ్ హీరోస్ తోనే. ప్రభాస్ గారితో మొదలెట్టి ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు. ఇక చిరు గారితో కూడా తప్పకుండా ఒక మూవీ చేస్తానని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ప్రశాంత్ నీల్ గారు. ఇవన్నీ జరగాలంటే ముందు కమిట్ అయిన మూవీస్ రిలీజ్ అవ్వాలి. అవి రిలీజ్ అయిన తర్వాత ఈ మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. అయినా కేజీఎఫ్ 2 మూవీ తర్వాత అంతా అయిపోయింది అనుకున్నాం. కానీ ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ నీల్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారేమో అని నా డౌట్. అదే కానీ నిజమైతే మాత్రం ఇండియాలోనే మరే సినిమాటిక్ యూనివర్స్ కూడా ఈ నరుకుడు రాజ్యాన్ని మ్యాచ్ చేయలేవు. కానీ ఇదంతా జరగడానికి కనీసం 10 సంవత్సరాలైనా పడుతుంది. చూడాలి ఏం జరుగుతుందో అన్నది. మరి మీరేమనుకుంటున్నారు? ప్రశాంత్ నీల్ గారి ఓరమాస్ టేకింగ్ కి అల్లు అర్జున్ మ్యాచ్ చేయగలడంటారా లేదా? ఆ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సరేనా? బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.